ఉద్యోగం పోవడం లేదా జీతం తగ్గడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేని పరిస్థితి రావచ్చు. ప్రీమియం సరైన సమయానికి చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అదే పాలసీని తిరిగి పొందొచ్చా అనే వివరాలు చూద్దాం. ప్రీమియం కట్టాల్సిన డేట్, అలాగే అదనపు గడువు అంటే గ్రేస్ పీరియడ్ వివరాలపై అవగాహన లేకపోవడం వల్ల అనుకోకుండా పాలసీలు ల్యాప్స్ అవుతుంటాయి. డ్యూ డేట్ దాటిన తర్వాత కూడా ప్రీమియం చెల్లించడానికి బీమా కంపెనీలు సాధారణంగా 15 నుంచి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తాయి. ఈ సమయంలో ఎలాంటి ఫైన్ లేకుండా కవరేజీని కొనసాగించవచ్చు. కానీ ఈ గ్రేస్ పీరియడ్ కూడా దాటిపోయి పాలసీ ల్యాప్స్ అయితే పాత ప్రీమియం బకాయిలతో పాటు బీమా సంస్థ విధించే కొంత పెనాల్టీ లేదా వడ్డీ చెల్లించి పాలసీని రివైవ్ చేసుకోవచ్చు. ల్యాప్స్ అయిన టర్మ్ పాలసీని తిరిగి ప్రారంభించడానికి బీమా సంస్థకు అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలి. IRDAI నిబంధనల ప్రకారం ప్రీమియం కట్టాల్సిన తేదీ నుంచి సాధారణంగా 5 సంవత్సరాల లోపు మాత్రమే దాన్ని తిరిగి యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ ల్యాప్స్ అయిన సమయాన్ని బట్టి బీమా సంస్థలు డిక్లరేషన్ ఆఫ్ గుడ్ హెల్త్ ఫామ్ ని అడుగుతారు. అంటే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చెక్ చేస్తాయి. కొన్నిసార్లు అవసరమైతే మళ్లీ వైద్య పరీక్షల రిపోర్టులు కూడా కోరవచ్చు. పాత పాలసీ పోయినా కొత్తది తీసుకోవచ్చనేది సరైన పద్ధతి కాదని ఎక్స్పర్ట్లు అంటున్నారు. వీలైనంత వరకు పాత పాలసీని కొనసాగించడమే మేలు అని సూచిస్తున్నారు. ఎందుకంటే పాత పాలసీ తక్కువ వయసులో తీసుకుని ఉంటారు కాబట్టి ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయసుతో పాటే ప్రీమియం కూడా పెరుగుతుంది. అంతేకాదు వయసును బట్టి కొత్తగా ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే బీమా సంస్థలు కొత్త పాలసీ ఇవ్వకపోవచ్చు లేదా ప్రీమియం భారీగా పెరగచ్చు.